Good evening, everyone. My name is Sairam Sampatrao. So, welcome to this special explained article, Amma. So, the article says Islamic State, Khorasan Province, the group behind Kabul blast. Very important article regarding GS paper 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. ఈ ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్ ప్రావిన్స్ అంటే ఎవరు? ఈ ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్ ప్రావిన్స్ కి ఇంకొక పేరు ఉందండి, దట్ ఈస్ ఐసిస్ కే అని కూడా అంటారు. సో ఐసిస్ ఇస్ ద పేరెంట్ ఆర్గనైజేషన్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్ ప్రావిన్స్ అమ్మ. ఐసిస్ అంటే మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను, ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా. కే అంటే ఏంటి? ఖొరాసన్ అని చెప్పి అర్థం, రెండు ఒకటే అండి. సో ఇంతకీ ఈ తాలూకా ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఖొరాసన్ ప్రావిన్స్ అంటే ఏంటి, అది ఎక్కడ ఆరిజినేట్ అయింది, అసలు దాని తాలూకా బ్యాక్గ్రౌండ్ ఏంటి, హిస్టరీ ఏంటి, వీటన్నింటి గురించి డీటెయిల్డ్ గా మనం తెలుసుకుందాం. ఎందుకు న్యూస్ లోకి వచ్చిందో కూడా తెలుసుకుందాం. జాగ్రత్తగా వినండి. తెలుసుకునే ముందు చిన్న అనౌన్స్మెంట్. సో ద ఫ్లాగ్షిప్ కోర్స్ ఆఫర్డ్ ఎట్ అవర్ ఇన్స్టిట్యూట్ ఈస్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ. ద బ్యూటీ ఆఫ్ దిస్ కోర్స్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఈస్ ఇట్ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. లైఫ్ టైమ్ వ్యాలిడిటీతో రావడం అనేది జరుగుతుందమ్మా. లైఫ్ టైమ్ వ్యాలిడిటీ అన్నామంటే లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. మీరు ఒకసారి జాయిన్ అయితే మీకు ఉద్యోగం వచ్చేంత వరకు మీకు క్లాసెస్ కి యాక్సెస్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. కాంప్రహెన్సివ్ కవరేజ్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ డీటెయిల్డ్ గా ఇన్ డెప్త్ కవర్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ రీసెంట్ గా కొత్తగా లాంచ్ చేసినటువంటి ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ కూడా వితౌట్ టేకింగ్ ఏ సింగిల్ పెనీ, రూపాయి కూడా మీ నుంచి తీసుకోకుండా ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీకు లభించడం అనేది జరుగుతుంది. అండ్ యూపీఎస్సీ రాసే వాళ్ళు ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, ఐబీపీఎస్, ఎస్ఎస్సీ ఇలాంటి ఎగ్జామ్స్ కూడా రాస్తారు. ఆ ఎక్స్ట్రా సిలబస్ కూడా రూపాయి కూడా తీసుకోకుండా మీకు కవర్ చేయడం అనేది జరుగుతుంది. సో మీరు ఒకేసారి కట్టాల్సినటువంటి అవసరం కూడా లేదమ్మా. జస్ట్ నెలకి 5,000 చొప్పున ఇన్స్టాల్మెంట్స్ లో కూడా పే చేసుకునే అవకాశం ఉంది. డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ కూడా మీకు చేయించడం అనేది జరుగుతుంది. మీకు ఎవ్రీడే ఒక క్వశ్చన్ ఇస్తాం, మీరు దానికి ఆన్సర్ చేస్తారు. రెస్పెక్టివ్ ఫ్యాకల్టీ మెంబర్స్ కరెక్ట్ చేసి మీకు ఒక కన్స్ట్రక్టివ్ అండ్ ఇండివిజువల్ ఫీడ్బ్యాక్ అనేది మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. రైట్. సో డౌట్స్ ఏమైనా ఉంటే ఇది మన ప్రత్యూష మేడం నెంబర్, చక్కగా మేడం నెంబర్ కి ఫోన్ చేసి జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి అమ్మ. అర్థమైందా? సో యూ కెన్ డెమో కోర్స్, మన యూపీఎస్సీ డెమో కోర్సెస్ ని కూడా ltxclasses.com లో మీరు యాక్సెస్ చేయొచ్చు. ఎలా యాక్సెస్ చేయొచ్చు ఒకసారి చూపిస్తాను, ఇక్కడ చూడండి. సో ఇక్కడ మీకు బ్రౌజర్ ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ ఈ విధంగా కనిపించడం అనేది జరుగుతుందమ్మా. మీరు అక్కడ ఏం టైప్ చేయాలంటే డెమో అని జస్ట్ టైప్ చేయండి. డెమో అని టైప్ చేస్తే మీకు చూడండి ఫస్ట్ యూపీఎస్సీ డెమో అని కనిపిస్తుందా, దట్ ఈజ్ ఫ్రీ అండి, ఫ్రీ. సో ఈ ఫ్రీ కోర్స్ ఏదైతే ఉంటుందో ఇక్కడ మీ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేసి మీరు ఫ్రీ కోర్స్ కి మీరు సైన్ అప్ అవ్వచ్చు. సో అక్కడ చక్కగా అన్ని సబ్జెక్ట్స్ కి సంబంధించినటువంటి వీడియోస్ ఉంటాయి. సో ఒకసారి మీరు అన్ని సబ్జెక్ట్స్ ఒకసారి చూడండి, ఫ్యాకల్టీ మెంబర్స్ యొక్క క్వాలిటీ అనేది చూడండి. చూసిన తర్వాత మాత్రమే మీరు డిసిషన్ తీసుకోండి. అర్థమైందా? సో మీకు టీచింగ్ క్వాలిటీ నచ్చితేనే మీరు చక్కగా జాయిన్ అవ్వండి. రైట్. అండ్ దాంతోపాటు యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్, హిందూ ఎనాలిసిస్ కావాలి అంటే యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ మీరు జాయిన్ అవ్వాలి. యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ జస్ట్ మీకు 7,000 రూపీస్ ఓన్లీ. రికార్డెడ్ కావాలంటే, లేదు లైవ్ క్లాస్ కూడా మేము అటెండ్ అవ్వాలి సార్ అంటే 9,000 రూపీస్ అండి. లైవ్ ప్లస్ రికార్డెడ్ 9,000 రూపీస్ అవ్వడం అనేది జరిగింది. సో ఈ లోపే జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. మీకు చాలా వాల్యుడేషన్ అనేది ఉంటుంది. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. కాంప్రహెన్సివ్ గా ప్రతి ఆర్టికల్స్ మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. చక్కగా జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. ఓకేనా? మరి ఇప్పుడు ఒకసారి మన ఎక్స్ప్లెయిన్డ్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం. జాగ్రత్తగా వినండి అమ్మ. సో చూడండి అన్న, న్యూస్ లోకి ఏమొచ్చింది, ఆగస్టు 26, 2021 కాబూల్ ఎయిర్పోర్ట్ దగ్గర, ఆఫ్ఘనిస్తాన్ యొక్క క్యాపిటల్ అయినటువంటి కాబూల్ ఎయిర్పోర్ట్ దగ్గర ఒక అటాక్ అనేది జరగడం అనేది జరిగింది. ఒక బాంబ్ బ్లాస్ట్ అనేది జరగడం అనేది జరిగింది. అందులో మొత్తం 170 మంది సుమారుగా చనిపోయారు. అండ్ యుఎస్ సోల్జర్స్ ఎవరైతే ఉన్నారో, ట్రూప్స్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చనిపోవడం అనేది జరిగింది. సో ఈ అటాక్ జరిగినటువంటి కొద్దిసేపట్లోనే ఐసిస్ కే, ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా ఖొరాసన్ ప్రావిన్స్ అనేటటువంటి ఒక ఇస్లామిక్ ఆర్గనైజేషన్, టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్, ఎక్స్ట్రీమిస్ట్ ఆర్గనైజేషన్, ఇట్ క్లైమ్డ్ ద రెస్పాన్సిబిలిటీ. సో ఈ బాంబ్ అటాక్ చేసినటువంటి వాళ్ళం మేమే, ఈ బాంబ్ అసాల్ట్ కారణమైనటువంటి వాళ్ళం మేమే అని చెప్పి వాళ్ళు ప్రకటన అనేది ఇచ్చుకోవడం అనేది జరిగింది. అర్థమైందా? సో మీ అందరికీ తెలుసు, ఆగస్ట్ 15, 2021 ఆఫ్ఘనిస్తాన్ చరిత్రలోనే మర్చిపోలేనటువంటి ఒక రోజు. ఏం జరిగిందండి? ద ఫాల్ ఆఫ్ కాబూల్ అవ్వడం అనేది జరిగింది. అంటే కాబూల్ని తాలిబన్లు ఆక్రమించుకోవడం అనేది జరిగింది. యుఎస్ ట్రూప్స్ ఎప్పుడైతే బయటకు వెళ్ళిపోతామని నిర్ణయించుకోవడం అనేది జరిగిందో, మోస్ట్ ఆఫ్ ద ట్రూప్స్ ఎప్పుడైతే ఖాళీ చేయడం అనేది జరిగిందో, సో తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ని అంచెలంచెలుగా తమ అండర్లోకి తెచ్చుకోవడం అనేది జరిగింది. సుమారు ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నటువంటి 34 ప్రావిన్సెస్ లో
30 ప్రావిన్సెస్ తమ అండర్లోనే ఉన్నాయని ప్రకటించుకోవడం అనేది జరిగింది. అండ్ క్యాపిటల్ అయినటువంటి కాబూల్ని కూడా ఆగస్ట్ 15, 2021 ఆక్రమించడం అనేది జరిగింది. సో యుఎస్ ట్రూప్స్ మెల్లమెల్లగా వెళ్ళిపోతున్నాయి. చాలా కంట్రీస్ తమ తాలూకా ఎంబసీస్ నుంచి తమ పర్సోనల్, తమ తాలూకా సిబ్బంది కానీ, తమ తాలూకా సివిలియన్స్ని కానీ ఎవాక్యుయేట్ చేయడానికి చూస్తున్నారు. ఈవెన్ ఇండియా కూడా ఎయిర్ ఇండియా ఏరోప్లేన్స్ కూడా ఆ కాబూల్ నుంచి ఖతార్ నుంచి మన తాలూకా ఇండియాకి తిరుగుతూనే ఉండడం అనేది జరుగుతుంది. రైట్. సో ఈ టైంలో కాబూల్ ఎయిర్పోర్ట్ దగ్గర చాలా మంది రెఫ్యూజీస్ గా వేరే ప్రాంతాలకు వెళ్ళిపోతాం, మమ్మల్ని వేరే దేశాలకు రానియండి అని చెప్పి ప్రజలు, సివిలియన్స్, అమాయకమైనటువంటి ప్రజలు గుమ్మిగూడినటువంటి పక్షంలో ఒక సివియర్ బాంబ్ బ్లాస్ట్ అనేది జరగడం అనేది జరిగింది. అండ్ గన్ అసాల్ట్ కూడా జరగడం అనేది జరిగింది. దానిలో చాలా మంది ప్రాణాలు కోల్పోవడం అనేది జరిగింది. అది జరిగినటువంటి కొద్దిసేపట్లోనే అటాక్ కి మేమే చేశాము అని చెప్పి ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా ఖొరాసన్ ప్రావిన్స్ అనేటటువంటి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ చెప్పుకోవడం అనేది జరిగింది. సో ఇన్ దిస్ రిగార్డ్ వాట్ ఈస్ దిస్ ఐసిస్ కే, దాన్ని మనం అర్థం చేసుకోవాలి, జాగ్రత్తగా వినండి. సో ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఖొరాసన్ ప్రావిన్స్, దట్ ఈస్ సింప్లీ కాల్డ్ ఐసిస్ కే అని చెప్పంటారు. దీనికి ఇంకొక పేరు కూడా ఉంది, ఐఎస్కేపి అని కూడా అనడం అనేది జరుగుతుంది. దీనికి ఇంకొక పేరు కూడా ఉంది, ఐఎస్కే అనేటటువంటి పేరు కూడా ఉండడం అనేది జరిగింది. దిస్ ఇస్ అన్ ఎఫ్లియేట్, దట్ ఈస్ దిస్ ఇస్ అన్ రైట్ హ్యాండ్ ఆఫ్ ఇస్లామిక్ స్టేట్ గ్రూప్. ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ అయినటువంటి ఐసిస్ ఏదైతే ఉంటుందో, ద ఒరిజినల్ ఐసిస్ ఫుల్ ఫామ్ ఏంటండి, ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా. ఇది ఎప్పుడండి వెలుగులోకి రావడం అనేది జరిగింది, 2013-14 టైంలో ఇది వెలుగులోకి రావడం అనేది జరిగింది. అండ్ 2016 వరకు తన తాలూకా అఫెన్సివ్ అనేది కొనసాగించడం అనేది జరిగింది. సో ఇరాక్ ని, సిరియాని కలిపి ఒకే క్యాలిఫట్ గా, ఒకప్పుడు క్యాలిఫట్ అనేటటువంటి ఒక వ్యక్తి, క్యాలిఫ్ అనేటటువంటి వ్యక్తి ఇస్లాం ఫెయిత్ ఉన్నటువంటి టెరిటరీస్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఒక్కదానిగా పరిపాలించడం అనేది జరిగింది. సో ద ఎర్లియస్ట్ క్యాలిఫ్ ని మళ్ళీ రివైవ్ చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఇక్కడ నేషనల్ బౌండరీస్ అనే ఉండకూడదు. ఇస్లామిక్ స్టేట్, ఇస్లాం ఫెయిత్ ఏ గడ్డ ఏదైతే ఉందో ఆ గడ్డంతా ఒకే కంట్రీగా ఉండాలి, ఇస్లామిక్ స్టేట్ గా ఉండాలి. దేర్ షుడ్ బి నో సిరియా, దేర్ షుడ్ బి నో ఇరాక్, దేర్ షుడ్ బి నో సౌదీ అరేబియా, దేర్ షుడ్ బి నో నథింగ్ ఎట్ ఆల్, ఓన్లీ ఇస్లామిక్ స్టేట్ అనేది ఎగ్జిస్ట్ అవ్వాలి అనేటటువంటి ఉద్దేశంతో ఆ ఇస్లామిక్ స్టేట్ కూడా ఇస్లామిక్ లాస్ ఏవైతే ఉంటాయో, వాటి ఇస్లామిక్ చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారం గవర్న్ చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో ఏర్పడినటువంటి ఒక ఎక్స్ట్రీమిస్ట్ మిలిటెంట్ ఆర్గనైజేషన్. సో దీని తాలూకా అఫిలియేట్, దీని తాలూకా వన్ ఆఫ్ ద యూనిట్స్ ఏంటి అంటే ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా ఖొరాసన్ ప్రావిన్స్. సో ఖొరాసన్ అండ్ ప్రావిన్స్ లో ఈ యాక్టివిటీస్ అనేవి, ఇస్లామిక్ స్టేట్ యొక్క యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్స్టెండ్ చేయడానికి, వాటిని ఆర్గనైజ్ చేయడానికి వచ్చినటువంటి ఆర్గనైజేషన్ అండి. మరి ఖొరాసన్ ప్రావిన్స్ అంటే ఏంటి? మనకి మిడిల్ ఈస్ట్ అంటే ఏంటో మీ అందరికీ తెలుసనే అనుకుంటున్నాను. ఈస్ట్ యూరోపియన్ కంట్రీస్ ఈస్ట్ నేషన్స్ తో వ్యాపారం చేసేటప్పుడు, ఈస్ట్ నేషన్స్ వైపు వచ్చేటప్పుడు మధ్యలో వచ్చేటటువంటి ప్రాంతాన్ని మిడిల్ ఈస్ట్ అంటాం. ప్రెజెంట్ డే సౌదీ అరేబియా, సిరియా, ఇరాక్ అండ్ దాంతోపాటు దీస్ ఒమన్, యమన్, వీటన్నింటినీ కలిపి మిడిల్ ఈస్ట్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. సో ఈ ప్రాంతాన్ని ఫ్రమ్ 9th to 12th century ఏడి, క్రీస్తు శకం 9 నుంచి 12వ శతాబ్దం వరకు అబాసిద్ డినాస్టీ ఏదైతే ఉంటుందో అది పరిపాలించడం అనేది జరిగింది. తర్వాత ఒట్టమన్ ఎంపైర్, 13th ఎంపైర్ ఎస్టాబ్లిష్ అవ్వడం అనేది జరిగింది, అది వేరే విషయం. సో అబాసిద్ డినాస్టీ రూల్ చేసేటప్పుడు దిస్ సిరియా అండ్ ఈస్టర్న్ బాల్కన్ రీజియన్, సిరియా అండ్ దాంతోపాటు ఇరాక్ ఈ ప్రాంతాన్ని రూల్ చేసేటప్పుడు ఒక ప్రావిన్స్ అనేది ఉండేది, దాన్నే ఖొరాసన్ ప్రావిన్స్ అనేవాళ్ళు. ఖొరాసన్ సింప్లీ మీన్ ద ఈస్ట్ ఆఫ్ ఇరాన్ అని చెప్పి. ఖొరాసన్ అని దేని పిలిచేవాళ్ళు అంటే ఇరాన్ కి ఈస్ట్ సైడ్ ఉన్నటువంటి ప్రాంతాలని ఖొరాసన్ అనేటటువంటి పేరుతో పిలవడం అనేది జరిగింది. దిస్ రీజియన్ ఈజ్ కవరింగ్ మోడర్న్ డే ఆఫ్ఘనిస్తాన్ అండ్ పాకిస్తాన్ అండి. చూడండి, ప్రెజెంట్ డే ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతము అండ్ పాకిస్తాన్ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతాన్ని కవర్ చేసేటటువంటి రీజియనే ఖొరాసన్ ప్రావిన్స్. అర్థమైందా? సో ఈ ఖొరాసన్ రీజియన్ లో ఇస్లామిక్ స్టేట్ ని ఎస్టాబ్లిష్ చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో ఏర్పాటైనటువంటి ఆర్గనైజేషన్ ఐసిస్ కే. రిమెంబర్ మై డియర్ స్టూడెంట్స్, ఇట్ ఈస్ ద మోస్ట్ ఎక్స్ట్రీమ్ అండ్ వైలెంట్ ఆఫ్ ఆల్ జిహాదిస్ట్ మిలిటెంట్ గ్రూప్స్. మనం తాలిబన్ల గురించి లాస్ట్ క్లాస్ లో మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. తాలిబన్ దే ఆర్ వెరీ వెరీ డేంజరస్, దే ఆర్ వెరీ వెరీ బ్రుటల్ ఇన్ నేచర్. బట్ వాళ్ళకంటే దిస్ ఐసిస్ గ్రూప్ ఈస్ వెరీ 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 ఎక్స్ట్రీమ్లీ వైలెంట్ అండ్ ఎక్స్ట్రీమ్లీ బ్రుటల్. దాన్ని మీరు అర్థం చేసుకోవాలి. అండ్ ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది అంటే January 2015 దీని ఎస్టాబ్లిష్మెంట్ అనేది జరగడం అనేది జరిగింది.
మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా ఏదైతే ఉంటుందో అది ఎస్టాబ్లిష్ అయింది 2013-14 టైంలో వెలుగులోకి వచ్చింది. 2016 టైంకి అది కొలాప్స్ అయిపోవడం అనేది జరిగింది. తన తాలూకా పీక్ ఎప్పుడు 2015లో చూడడం అనేది జరిగింది. సో ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు దిస్ ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా ఆఫ్ ఖొరాసన్ ప్రావిన్స్ ఏదైతే ఉంటుందో అది ఎస్టాబ్లిష్ అవ్వడం అనేది జరిగింది. అర్థమైందా? సో బిఫోర్ ఇట్ సెల్ఫ్ డిక్లేర్డ్ క్యాలిఫేట్ వాజ్ డిఫీటెడ్ అండ్ డిస్మాంటిల్డ్ బై ద యుఎస్ లెడ్ కోయిలేషన్. 2016 లో యుఎస్ లెడ్ కోయిలేషన్, యుఎస్ అండ్ నాటో గ్రూప్స్ కలిపి దీస్ యాంటీ టెర్రర్ గ్రూపింగ్ ఏదైతే ఉంటుందో వాళ్ళు కలిపి ఏం చేశారు, దిస్ ఐసిస్ ని కంప్లీట్ గా డిస్మాంటిల్ చేయడం అనేది జరిగింది. వాళ్ళ మీద సిరీస్ ఆఫ్ అటాక్స్ అనేవి, ఎయిర్ స్ట్రైక్స్ అనేవి చేయడం అనేది జరిగింది. సో ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఖొరాసన్ ప్రావిన్స్ ఏదైతే ఉంటుందో దీనిలో ఎవరు ఉన్నారు ఫైటర్స్ అంటే ఆఫ్ఘనిస్తాన్ అండ్ పాకిస్తానీ జిహాదిస్ట్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో, ఆఫ్ఘనిస్తాన్ అండ్ పాకిస్తానీ ఫైటర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు రావడం అనేది జరిగింది. సో దీస్ పీపుల్ ఐఎస్కేపీ లేదా ఐసిస్ కే ఏదైతే ఉంటుందో దే ఎస్పెషల్లీ రిక్రూటెడ్ మెంబర్స్ ఫ్రమ్ ఆఫ్ఘాన్ తాలిబాన్. ఇప్పుడు ఆఫ్ఘాన్ ని రూల్ చేస్తున్నటువంటి తాలిబాన్లు అప్పుడు మామూలుగా తాలిబాన్ల మీద యుఎస్ తాలూకా అటాక్స్ అనేవి ఎక్కువగా ఉండేటప్పుడు చాలా మంది తాలిబాన్లతో ఎంత మాత్రం ఉండకూడదని చెప్పి ఫైటర్స్ బయటకు వచ్చే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళని కూడా లాగేసుకోవడం అనేది జరిగింది. సో పాకిస్తానీ జిహాదిస్ట్ ఎవరైతే ఉన్నారో, పాకిస్తానీ తాలిబాన్ ఎవరైతే ఉన్నారో, తెహ్రిక్ తాలిబాన్ మనం హిందూ అనాలిసిస్ లో రీసెంట్ గా మాట్లాడుకోవడం అనేది కూడా జరిగింది. సో వాళ్ళ నుంచి మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద పాకిస్తాన్ మిలిటరీ అండ్ సెక్యూరిటీ వాళ్ళు అటాక్స్ చేసేటప్పుడు సో ఆల్మోస్ట్ డిస్మాంటిల్ అయినటువంటి తెహ్రిక్ తాలిబాన్ నుంచి ఫైటర్స్ ఎవరైతే ఉన్నారో ఇది చాలా డైల్యూటెడ్ గా ఉంది అనుకున్న వాళ్ళని, సో ఎవరైతే నిరాశ నిస్పృహలకు లోనయ్యారో వాళ్ళని ఇది ఐసిస్ వాళ్ళు లాగేసుకోవడం అనేది జరిగింది. అర్థమైందా? సో దోస్ పీపుల్, దోస్ ఫైటర్స్ ఇన్ ఆఫ్ఘాన్ తాలిబాన్ హు డోంట్ సీ దేర్ ఆర్గనైజేషన్ ఈస్ ఎక్స్ట్రీమ్ ఇనఫ్, ఎవరైతే మా ఆర్గనైజేషన్ ఎక్స్ట్రీమ్ ఇనఫ్ కాదు, సరిగ్గా పని చేయట్లేదు అనుకుంటున్నారో, అసంతృప్తిగా ఉన్నారు ఆర్గనైజేషన్ మీద, వాళ్ళని లాగేసుకోవడం అనేది జరిగింది. సింపుల్ నాన్న. సో ఏదైనా ఒక కొత్త కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు ఏం చేస్తారు, తన కాంపిటీటర్ కంపెనీస్ లో ఎఫిషియెంట్ గా పనిచేస్తూ ఆ కాంపిటీటర్స్ లో ఎవరి మీదైనా అసంతృప్తిగా ఉన్నారనుకోండి వాళ్ళని ఎక్కువగా ఈజీగా ఈ కంపెనీలోకి లాగడం అనేది జరుగుతుంది, అంతేనా, తీసుకోవడం అనేది జరుగుతుంది. సేమ్ అంతే. సో దిస్ ఇస్ ఏ కాంపిటీటర్ టు తాలిబాన్. సో తాలిబాన్ లోని నిరాశతో, తాలిబాన్ల పైన ఆ లీడర్షిప్ పైన ఎవరైతే నిరాశతో ఉన్నారో వాళ్ళని వీళ్ళు లాక్కోవడం అనేది జరిగింది, రిక్రూట్ చేసుకోవడం అనేది జరిగింది. అలా ఈ తాలూకా ఐసిస్ కే ఎస్టాబ్లిష్ అయిందమ్మా. నెక్స్ట్ చూడండి, మరి ఐసిస్ కే బేస్ అనేది ఎక్కడ ఉండడం అనేది జరిగింది అంటే ఐసిస్ కే ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఖొరాసన్ ప్రావిన్స్ ఆర్ బేస్డ్ ఇన్ ద ఈస్టర్న్ ప్రావిన్స్ ఆఫ్ నగార్హర్ అండి. సో ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నటువంటి ఈస్టర్న్ ప్రావిన్స్ చూడండి, దిస్ ఈస్ నగార్హర్ అమ్మ. సో ఈ నగార్హర్ రీజియన్ లో ఉండడం అనేది వీళ్ళ హెడ్ క్వార్టర్స్ ఉండడం అనేది జరిగిందమ్మ. అండ్ దిస్ ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్ ప్లేస్ ఫర్ డ్రగ్ అండ్ పీపుల్ స్మగ్లింగ్ రూట్స్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ పాకిస్తాన్. సో పాకిస్తాన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్కి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్కి సో డ్రగ్స్, దాంతో పాటు ముఖ్యంగా ఈ నల్లమందు ఏదైతే ఉంటుందో ఆఫ్ఘనిస్తాన్ లో ఎక్కువగా పండేటటువంటి ఓపియం ఏదైతే ఉంటుందో దాన్ని అండ్ పీపుల్ ఫైటర్స్ ని కూడా ఎక్స్చేంజ్ చేసేటటువంటి రూట్. అండ్ దిస్ ఇస్ ఎ వెరీ సెన్సిటివ్ రూట్ అండి. ఇదిగోండి ఇక్కడ ఉండేటటువంటి ఈ రూట్. సో ఇదిగోండి ఇది మనకి దిస్ పర్టిక్యులర్ ఏరియా ఏంటి అంటే దిస్ పర్టిక్యులర్ ఏరియా ఇస్ హిందూకుష్ మౌంటైన్స్. హిందూకుష్ మౌంటైన్స్ లో ఎక్కడ ఉండేటటువంటిది ఖైబర్ పాస్ అండి. ఖైబర్ పాస్ ఉండడం అనేది జరిగింది. ఖైబర్ పాస్ డివైడ్స్ ఆఫ్ఘనిస్తాన్ అండ్ పాకిస్తాన్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? సో దాని నుంచి ఎక్కువగా ఈ స్మగ్లింగ్ గూడ్స్ అండ్ డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో అవి స్మగుల్ చేస్తూ ఉంటారు, రైట్. సో ఎక్కువగా వీళ్ళ తాలూకా యాక్టివిటీస్ అనేవి నంగాహర్ అండ్ దాంతోపాటు కాబూల్ ప్రాంతాలకే పరిమితం అయినప్పటికీ సో వాళ్ళు డిఫరెంట్ అదర్ ప్లేసెస్ లో కూడా కునార్ ప్రావిన్స్, దిస్ ఇస్ ద నార్త్ ఈస్టర్న్ ప్రావిన్స్ ఇక్కడ ఉంటుంది. అండ్ దాంతోపాటు జౌజ్వాన్ అండ్ దాంతోపాటు పక్తియా అండ్ కుందూజ్ అండ్ హెరాత్ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అక్కడ కూడా దీస్ ఐసిస్ ఆఫ్ ఖొరాసన్ ప్రావిన్స్ కే ఏదైతే ఉంటుందో వీటి తాలూకా అఫెన్సివ్ అనేది, వీటి తాలూకా అటాక్స్ అనేవి ఫ్రీక్వెంట్ గా కనిపిస్తూనే ఉండడం అనేది జరిగింది, రైట్. చూడండి నాన్న, మరి హౌ బిగ్ ఈజ్ ఐసిస్ కే? దిస్ ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ సిరియా ఆఫ్ ఖొరాసన్ ప్రావిన్స్ ఏదైతే ఉంటుందో దీనిలో ఎంతమంది ఫైటర్స్ ఉన్నారు, ఎంత పవర్ఫుల్ ఇది చూద్దాం. చూడండి, సో దీనికి పెద్ద లార్జ్ నెట్వర్క్ అంటూ ఏమీ లేదమ్మా. ఆల్మోస్ట్ దీని ఫైటర్స్ చూసుకుంటే 4000 to 6000 ఉండడం అనేది జరుగుతుంది ఇది అట్ ఇట్స్ పీక్ టైంలో ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు మాత్రం జస్ట్ 1500 to 2000 ఫైటర్స్ మాత్రమే ఉన్నారు. 2000 to 2500 అంత మాత్రమే ఫైటర్స్ దీనిలో ఉండడం అనేది జరిగింది. సో యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి జూలైలో ఒక రిపోర్ట్ అనేది రిలీజ్ చేసింది. దాని ప్రకారం ఏం చెప్పారు అంటే దిస్ పర్టిక్యులర్ ఐసిస్ కే ఏదైతే ఉంటుందో దానిలో ఉండేటటువంటి ఫైటర్స్ 500 to 1200 ఫైటర్స్ మాత్రమే ఉన్నారు అని చెప్పడం అనేది జరిగింది. బట్ ఇట్ హ్యాస్ ఎ కెపాసిటీ టు ఇంక్రీజ్ ఇట్ టు 10,000. కానీ 10,000 మంది సైనికుల్ని దీస్
ఫైటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రొక్యూర్ చేసుకునేటటువంటి కెపాసిటీ అయితే దిస్ పర్టిక్యులర్ ఐసిస్ కే ఖొరాసన్ ప్రావిన్స్ కి ఉంది అని చెప్పి యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ ఒక రిపోర్ట్ ద్వారా చెప్పడం అనేది జరిగింది. దీనికి ఇనిషియల్ టైమ్స్ లో ఫండింగ్ గురించి మనం చూసుకుంటే కోర్ ఐసిస్ ఏదైతే ఉంటుందో, కోర్ ఐసిస్ అంటే ఏంటి చెప్పుకున్నాం కదా, ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా. ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా దీని తాలూకా అఫిలియేట్ అయినటువంటి ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా ఖొరాసన్ ప్రావిన్స్ ఏదైతే ఉంటుందో దానికి ఫండింగ్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఎందుకు? ఆఫ్ఘనిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ పరిసర ప్రాంతాలు, సో ఖొరాసన్ రీజియన్ ఏదైతే ఉంటుందో అక్కడికి మన యాక్టివిటీస్ ఎక్స్టెండ్ చేయండి అనేటటువంటి ఉద్దేశంతో. అర్థమైందా? బట్ ఎప్పుడైతే ఈ ఐసిస్ తాలూకా హోల్డ్ అనేది ఎప్పుడైతే పడుతుందో 2016 నుంచి ఐసిస్ మీద మన తాలూకా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా చాలా అటాక్స్ అనేవి లాంచ్ చేయడం అనేది జరుగుతుంది. సో మీ అందరికీ తెలుసు 9/11 అటాక్స్ 2001 సెప్టెంబర్ 11th జరిగినటువంటి అటాక్స్ తర్వాత అమెరికన్ ఫారెన్ పాలసీలో దిస్ పర్టికులర్ యాంటీ టెర్రర్ క్యాంపెయిన్స్ ఏవైతే ఉన్నాయో అదొక సిగ్నిఫికెంట్ ఇన్ఎవిటబుల్ పార్ట్ గా ఉండడం అనేది జరిగింది. అప్పటి నుంచి ఉగ్రవాదంపై అమెరికా పోరాడుతూ ఉండడం అనేది జరుగుతుంది. సో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తర్వాత ఈ ఐసిస్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద అటాక్ చేయడం అనేది జరిగింది. ఐసిస్ కే యొక్క అంటే ఐసిస్ ఖొరాసన్ యొక్క ఫస్ట్, సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్ అమీర్స్ అంటే 4 హెడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఎయిర్ స్ట్రైక్స్ తో చంపేయడం అనేది జరిగింది. సో బై సమ్ ఎస్టిమేట్స్ ఆఫ్ అమెరికన్ ఫోర్సెస్ కిల్డ్ ఆల్మోస్ట్ 75% ఆఫ్ ఇట్స్ ఫైటర్స్. ఐసిస్ కే యొక్క ఫైటర్స్ ఆల్మోస్ట్ చంపేయడం అనేది జరిగిందంట. ఆల్మోస్ట్ అందరినీ అమెరికా సైన్యం చంపేయడం అనేది జరిగిందని చెప్తున్నారు. సో 2017లో 2017లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఒక బాంబ్ అనేది లాంచ్ చేయడం అనేది జరుగుతుంది, మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్. సో పాత ప్రెసిడెంట్ ఎవరండి? అమెరికా ప్రెసిడెంట్ మన డొనాల్డ్ ట్రంప్. చాలా చాలా మొండైనటువంటి వ్యక్తి. ఇదేం చెప్పారు అంటే ద పవర్ఫుల్ బాంబ్ ఆఫ్ ఆల్ బాంబ్స్ విత్ అమెరికా, అంటే నాన్ న్యూక్లియర్ బాంబ్స్ అన్నిట్లోనూ ద మోస్ట్ పవర్ఫుల్ బాంబ్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రయోగించి మొత్తం దిస్ ఐసిస్ కే లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఈ స్ట్రాంగ్ హోల్డ్స్ వాళ్ళ క్యాంప్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని బ్లాస్ట్ చేసేయండి, ఎయిర్ బ్లాస్ట్ చేసేయండి అని చెప్పడం అనేది జరుగుతుంది. సో ట్రంప్ ఇచ్చినటువంటి సూచనల మేరకే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క సోల్జర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కంప్లీట్ గా దిస్ ఐసిస్ కే యొక్క స్ట్రాంగ్ హోల్డ్స్ కంప్లీట్ గా బ్లాస్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఆ బ్లాస్ట్ లో సుమారు 96 మంది ఐసిస్ కే మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, కీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చనిపోవడం అనేది జరిగిందంట యుఎస్ తాలూకా ఎయిర్ స్ట్రైక్స్ వల్ల. మరి ఐసిస్ కే ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా ఖొరాసన్ ప్రావిన్స్ దీని తాలూకా ఐడియాలజీ ఏంటండి అంటే చూడండి, నేను ఆల్రెడీ తాలిబాన్ యొక్క ఐడియాలజీ అనేది నేను చెప్పడం అనేది జరిగింది. తాలిబాన్ యొక్క ఐడియాలజీ ఏంటి? షరియాలా ఏదైతే ఉంటుందో దాన్ని ఎన్ఫోర్స్ చేయడం, షరియాలాని ఇంపోజ్ చేయడం, ఎక్కడ? ఆఫ్ఘనిస్తాన్ లో. బట్ ఐసిస్ కే ఏదైతే ఉంటుందో దానికి మాత్రం చాలా ఎక్కువ యాస్పిరేషన్స్ అనేవి ఉన్నాయి. ఏంటా యాస్పిరేషన్స్? ఇస్లామిక్ క్యాలిఫట్ ఏదైతే ఉంటుందో దాన్ని నిర్మించాలి. అక్రాస్ మిడిల్ ఈస్ట్ అండ్ ఏషియా ప్రాంతాల్లో ఇస్లామిక్ క్యాలిఫట్, ఇస్లామిక్ స్టేట్ ని నిర్మించాలి. దెర్ విల్ బి నో సౌదీ అరేబియా, దెర్ విల్ బి నో సిరియా, దెర్ విల్ బి నో ఇరాక్. అంతా ఒక స్టేట్ గా ఉండాలి, అంటే ఒక కంట్రీగా ఉండాలి. దట్ కంట్రీ షుడ్ బి హెడెడ్ బై ఏ ఇస్లామిక్ ఖలీఫా లేదా క్యాలిఫట్ అని చెప్పడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో వేరేజ్ మన తాలిబాన్ యొక్క ఇదేంటి? మన తాలిబాన్ తాలూకు లక్ష్యం ఏంటి? ఆఫ్ఘనిస్తాన్ ఏరియాలో షరియాలాని ఇంపోజ్ చేయాలి, ఓన్లీ ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతంలో మాత్రమే. అంటే దీని తాలూకా ఆస్పిరేషన్ ఎంత పెద్దదో చూడండి, ఐసిస్ కే యొక్క ఆస్పిరేషన్. ద టూ గ్రూప్స్ ఆర్ రైవల్స్, బోత్ దీస్ తాలిబాన్ అండ్ దాంతో పాటు వీళ్ళు ఎవరైతే ఉంటారో దిస్ ఐసిస్ కే ఎవరైతే ఉన్నారో దోస్ ఆర్ రైవల్స్ అండి. ఒకరికంటే ఒకరికి పడదు, ఇద్దరు దాయాదులు లాంటి వాళ్ళని చెప్పి అనుకోవచ్చు. సో ఈ థర్స్డే జరిగినటువంటి అటాక్ ద్వారా సో ఐసిస్ కే ఏం రుజువు చేయాలనుకుంటుంది? తాలిబాన్ యొక్క గవర్నెన్స్ ని అండర్మైన్ చేయాలనుకుంటుంది. దిస్ అటాక్ వాజ్ మెంట్ టు అండర్మైన్ తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ లో లా అండ్ ఆర్డర్ అండ్ సెక్యూరిటీని మెయింటైన్ చేయడానికి ఎంత మాత్రం పనికిరారు, ఎంత మాత్రం ఎఫిషియంట్ కాదు అని చెప్పి తెలియపరచడానికి ఈ అటాక్ అనేది చేయడం అనేది జరిగింది. దాంతోపాటు దిస్ ఐసిస్ కే ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా ఖొరాసన్ ప్రావిన్స్ దిస్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉంటుందో వాళ్ళు ఎలా చూశారు? తాలిబాన్ డీల్, యుఎస్ కి తాలిబాన్ కి మధ్య జరిగినటువంటి డీల్ ఏదైతే ఉంటుందో దాన్ని జిహాద్ ని మోసం చేయడం, దే ట్రీటెడ్ ఇట్ యాజ్ ఎ బిట్రాయల్ ఆఫ్ జిహాద్ అని చెప్పడం అనేది జరిగింది.
అర్థమైందా? పవిత్ర యుద్ధాన్ని మోసం చేస్తున్నారు. ఇస్లాం యొక్క ఎనిమీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో యుద్ధం చేయకుండా వాళ్ళతో శాంతి చేసుకుంటారేంటి? జిహాద్ అంటే ఏంటి? పవిత్ర యుద్ధం కదా, యుద్ధం చేయాలి కదా, మీరు శాంతి ఎలా చేసుకుంటారు అని చెప్పి తాలిబన్స్ ఎవరైతే ఉన్నారో, తాలిబన్స్ యుఎస్ తో పీస్ డీల్ చేసుకోవడాన్ని కంప్లీట్ గా డినౌన్స్ చేయడం అనేది జరిగింది. తాలిబన్ ఆఫ్ఘనిస్తాన్ టేక్ ఓవర్ చేయడాన్ని కూడా వీళ్ళు డినౌన్స్ చేయడం అనేది జరిగింది. వీళ్ళు యాక్సెప్ట్ చేయకపోవడం అనేది జరిగింది. అర్థమైందా? దిస్ ఈజ్ ద ఐడియాలజికల్ డిఫరెన్స్ బిట్వీన్ బోత్ తాలిబన్ అండ్ దాంతోపాటు ఐసిస్, ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా ఆఫ్ ఖొరాసన్ ప్రావిన్స్. బట్ తాలిబన్తో పోలిస్తే ఇది చాలా చాలా వీక్. దీని తాలూకు బేస్ కూడా చాలా చాలా వీక్. ఎవరికైనా దిస్ తాలిబన్ డీల్ విత్ ద యుఎస్ తాలిబన్ డీల్, తాలిబన్లు అంటే ఎవరు ఏంటో తెలియకపోతే నేను డిస్క్రిప్షన్లో ఆ వీడియోస్ తాలూకు లింక్ కూడా ఇస్తాను. ఇక్కడ షరియాలా అన్నాం, దాని గురించి తెలియకపోయినా లింక్ అనేది ఇస్తాను. వీలైతే ఆ వీడియోస్ చూడండి ఫర్ కాంప్రహెన్సివ్ అండర్స్టాండింగ్ ఆన్ దిస్ పర్టికులర్ ఇష్యూ. ఓకేనా? రైట్. మరి అంత భయంకరంగా ఉంటుందా దిస్ పర్టికులర్ ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా ఆఫ్ ఖొరాసన్ ప్రావిన్స్? హౌ లీదల్ ఇట్ ఈస్? అంత ప్రాణాంతకమా ఇది? సో తెలుసుకుందాం, చూడండి. సో దిస్ పర్టికులర్ ఆర్గనైజేషన్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందని చెప్పుకున్నాం? 2015 జనవరిలో ఎస్టాబ్లిష్ అయింది. అప్పటి నుంచి వీళ్ళు హండ్రెడ్స్ ఆఫ్ అటాక్స్ అనేవి చేస్తూ ఉండడం అనేది జరిగింది. అండ్ 2021లోనే యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ యొక్క రిపోర్ట్ ప్రకారం డజన్స్ ఆఫ్ అటాక్స్, నెంబర్ ఆఫ్ అటాక్స్ ఆఫ్ఘనిస్తాన్ లో వీళ్ళు చేయడం అనేది జరిగింది. అండ్ ఆఫ్ఘనిస్తాన్ లో పార్లమెంటరీ ఎలక్షన్స్ కూడా వీళ్ళు ఎలక్షన్స్ ఓటింగ్ ఏదైతే ఉంటుందో పోలింగ్ బూత్స్ వీటిని వీళ్ళు టార్గెట్ చేయడం అనేది జరిగింది. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ లో డెమోక్రటిక్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దాన్ని అండర్మైన్ చేయడానికి, ప్రజాస్వామ్యం అనేది ఇది అవ్వకుండా క్యాలిఫట్ అంటే రాచరిక వ్యవస్థను, మిడివల్ పొలిటికల్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నారు కదా ఐసిస్ వాళ్ళు. సో డెమోక్రసీ ఈజ్ కంప్లీట్లీ ఎగనెస్ట్ టు ఇట్, అంతే కదా, ప్రజలకు ప్రభువులు అవుతారు కదా డెమోక్రసీలో. సో అందుకు డెమోక్రటిక్ ప్రాసెస్ అనేది ముందుకెళ్లకుండా చేద్దామని చెప్పి అనుకున్నారండి. అండ్ వీళ్ళ తాలూకు అటాక్స్ అనేవి చాలా చాలా బ్రుటల్ గా ఉండడం అనేది జరుగుతాయి. వీళ్ళు ఎక్కువగా సివిలియన్ సెంటర్స్ అయినటువంటి హాస్పిటల్స్ కానీ, యూనివర్సిటీ అంటే ప్రజలు ఎక్కువగా గుమిగూడేటటువంటి ప్రదేశాలు, ప్రజలు ఎక్కువగా తిరుగాడేటటువంటి ప్రదేశాలు, ఆసుపత్రులను కానీ, విశ్వవిద్యాలయాలు కానీ, ఈవెన్ మెటర్నిటీ వార్డ్స్ ఏవైతే ఉంటాయో ఇలాంటి వార్డ్స్ కానీ వీళ్ళు అటాక్ చేయడం అనేది జరిగింది. చాలా మంది ప్రాణాలను తీయడం అనేది జరిగింది, చాలా మందిని పొట్టన పెట్టుకోవడం అనేది జరిగింది. రైట్. అండ్ దాంతోపాటు వీళ్ళు హై ప్రొఫైల్ సివిలియన్ అటాక్స్ అనేవి చేయడానికి ఇంకా చాలా విల్లింగ్ గా ఉన్నారు, ముందు ముందు ఇంకా చాలా చేయబోతున్నారని చెప్పి కూడా చెప్పడం అనేది జరిగిందమ్మా. అర్థమైందా? సిబిఎస్ న్యూస్ వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. ఇట్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ న్యూస్ పోర్టల్. రైట్. సో నెక్స్ట్ చూడండి. అండ్ రీసెంట్ గా మేలో వాళ్ళు కాబూల్లో ఉన్నటువంటి ఒక గర్ల్స్ స్కూల్ ఏదైతే ఉంటుందో, ఆడపిల్లలు చదువుకునేటటువంటి స్కూల్ ని వాళ్ళు అటాక్ చేయడం అనేది జరుగుతుంది. అకార్డింగ్ టు షరియా, అకార్డింగ్ టు ఇస్లామిక్ లా, ఆడవాళ్ళని, అమ్మాయిల్ని స్కూల్కి పంపించడం కానీ, వర్క్కి పంపించడం కానీ తప్పని వీళ్ళు భావిస్తారు. అఫ్ కోర్స్ షరియా డైరెక్ట్ గా చెప్పలేదు, అది తప్పని చెప్పలేదు. ఆడవాళ్ళు దే ఆర్ వెరీ మోస్ట్ ప్రీషియస్ పర్సన్స్ ఇన్ దిస్ వరల్డ్. సో లేడీస్, ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కాపాడుకోవాలని చెప్తే ఆ కాపాడుకోవడం కోసం వీళ్ళు ఇంటి నుంచి బయటకు కూడా పంపించకుండా వీళ్ళు ఇది చేయడం అనేది జరుగుతుంది. ఇంటర్ప్రిటెడ్ షరియా ఇన్ దట్ పర్టికులర్ థాట్ ప్రాసెస్. అర్థమైందా? చూడండి. సో దిస్ ఐసిస్ కే టార్గెటెడ్ స్కూల్ ఫర్ గర్ల్స్ స్కూల్, కాబూల్లో ఉన్నటువంటి గర్ల్స్ స్కూల్ ని టార్గెట్ చేయడం అనేది జరిగింది. సుమారు 85 గర్ల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చనిపోయారు. అండ్ 275 స్టూడెంట్స్ వూండెడ్ అవ్వడం అనేది జరిగింది, గాయాల పాలవ్వడం అనేది జరిగింది, అకార్డింగ్ టు డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అసెస్మెంట్ అండి. అర్థమైందా? సో ఇలాంటి భయంకరమైన అటాక్స్ కి వీళ్ళు పెట్టింది పేరు కూడా. ఆగస్ట్ 2020లో ఐసిస్ కే ఏదైతే ఉంటుందో ఇది ఒక ప్రిజన్ కాంప్లెక్స్ అని కూడా ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నటువంటి జలాలాబాద్ లోని ఒక ప్రిజన్, ఒక జైలును కూడా అటాక్ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకు అంటే దీస్ ఆఫ్ఘాన్ ఫోర్సెస్ ఎవరైతే ఉన్నారో, ఆఫ్ఘాన్ ఆర్మీ ఏదైతే ఉంటుందో వాళ్ళు క్యాప్చర్ చేసుకున్నటువంటి చాలా జిహాదిస్ట్ సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫ్రీ చేద్దాం అనుకుంటారు, వాళ్ళు విడిపిద్దాం అనేటటువంటి ఉద్దేశంతో ప్రిజన్ మీద అటాక్ చేస్తారు. సో దానిలో ప్రిజన్ కాపలా కాస్తున్నటువంటి 29 ఆఫీసర్స్ ని వీళ్ళు చంపేయడం కూడా జరుగుతుంది. చాలా చాలా మల్టిపుల్ అటాక్స్ లో వీళ్ళు పార్టిసిపేట్ చేయడం అనేది జరుగుతుంది. ఘోరమైనటువంటి బ్రుటల్ అండ్ వైలెంట్ అటాక్స్ ని వీళ్ళు ఇది చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? రైట్. నెక్స్ట్ చూడండి. సో దిస్ పర్టికులర్ ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఖొరాసన్ ప్రావిన్స్, వై దే ఆర్ ఛాలెంజింగ్ తాలిబన్లకు ఎందుకు ఎగనెస్ట్ గా వీళ్ళు ఉండడం అనేది జరిగింది చూడండి. సో తాలిబన్లు జిహాద్ ని విడిచిపెట్టేశారు, అబాండన్ చేసేశారు అని చెప్పి దిస్ ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఖొరాసన్ ప్రావిన్స్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పుడు ఎక్యూజ్ చేస్తూ ఉంటారు. ఎవరికి? తాలిబన్లకి. దే హ్యావ్ మేజర్ డిఫరెన్సెస్ అండి. తాలిబన్లకి దిస్ ఐసిస్ కే ఏదైతే ఉంటుంది, టూ ఆర్గనైజేషన్స్ కి చాలా డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే ఐసిస్ కే ఏమంటుందంటే తాలిబన్లు దీస్ ఖతార్ లోని దోహాలో ఉన్నటువంటి పాష్ హోటల్స్ లో
ఉంటూ అక్కడ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ జిహాద్ని వాళ్ళు అబాండన్ చేయడం అనేది జరిగింది. పీస్ డీల్, ఎనిమీస్తో పీస్ డీల్ చేసుకున్నారు అని చెప్పి ఎగనెస్ట్గా ఉండడం అనేది జరిగింది. దాంతోపాటు దీస్ పీపుల్ వాట్ దే థింక్ ఈస్ దే కన్సిడర్ తాలిబన్ మిలిటెంట్స్ యాజ్ అపాస్టేట్స్ అని చెప్పి పిలవడం అనేది జరుగుతుంది. అపాస్టేట్స్ అంటే ద పర్సన్స్ హూ రినౌన్స్ రిలీజియస్ ఫెయిత్, ఇస్లాంని వీళ్ళు వదిలేశారు అని చెప్పి వీళ్ళు నమ్మడం అనేది జరుగుతుంది. తాలిబన్లు ఇస్లాంని వదిలేశారని చెప్పి ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఖొరాసన్ ప్రావిన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పడం అనేది జరుగుతుంది. సో ఇస్లాం రిలీజియస్ ఫెయిత్ ని వదిలేసిన వాళ్ళని స్ట్రాంగ్ గా పనిష్ చేయమని, వాళ్ళని చంపమని ఇస్లామిక్ లా షరియా ఏదైతే ఉంటుందో చంపుతుంది. కాబట్టి మేము తాలిబాన్లకు ఎగ్నెస్ట్ గా ఉన్నాము అండ్ దిస్ ఐసిస్ కే ఎవరైతే ఉన్నారో వాళ్ళని వాళ్ళు జస్టిఫై చేసుకోవడం అనేది జరుగుతుంది. అండ్ అప్కమింగ్ తాలిబాన్ గవర్నమెంట్, తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ లో అధికారాన్ని ఏర్పాటు చేయనున్నారు, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు. వాళ్ళకు ఒక మేజర్ సెక్యూరిటీ ఛాలెంజ్ కింద దిస్ ఐసిస్ కే ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎదురయ్యేటటువంటి అవకాశం. సో తాలిబన్నే ఘోరాతి ఘోరం అంటే వైలెన్స్ ప్రో అయితే దిస్ ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఖొరాసన్ ప్రావిన్స్ వైలెన్స్ అల్ట్రా ప్రో. ఈ ప్రోకి అల్ట్రా ప్రోకి మధ్యలో ఉన్నటువంటి గొడవల్లో ఎంతమంది ఇంకా ప్రాణాలు కోల్పోతారో తెలియదు, రైట్? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ టాపిక్. డీటెయిల్డ్గా ఇన్ డెప్త్ ఈ టాపిక్ అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో చక్కగా మన యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్సు జాయిన్ అవ్వండి, మీకు చాలా చాలా వాల్యూ ఎడిషన్ అనేది ఉంటుంది. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. బ్యాక్గ్రౌండ్తో సహా ప్రతి టాపిక్ని ఇన్ డీటెయిల్ ఇన్ డెప్త్ మీరు నేర్చుకోవడం అనేది జరుగుతుంది, నాది హామీ, రైట్? సో జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. ఎక్స్ప్లెనేషన్ వస్తున్నట్టయితే కీప్ లైకింగ్ అవర్ వీడియోస్, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. థ్యాంక్ యూ సో మచ్. Bye now.